ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఇక కోర్టు ధిక్కరణ కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మీద గతంలో 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోమేష్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నా నాడు నోరు మెదపని వారు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది సంపూర్ణంగా ప్రభుత్వ విచక్షణ అధికారమన్నారు. ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తప్పించాలని తెలంగాణ సీఎస్ కు హైకోర్టు సిఫారసు చేసింది. ఏడాదిన్నరలోనే ఆయనపైన 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని, ఆయనను కొనసాగిస్తే చట్టబద్ద పాలనకు ప్రమాదమని కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణ హైడ్రా అని కూడా తేల్చి చెప్పారు. ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కబ్జాదారులను కాపాడటానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా కార్యాచరణ, బాధ్యతలపై ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్షిస్తామన్నారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామన్నారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులోనూ హైడ్రా పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.